తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కాంగ్రెస్, సిపిఐ, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల నామినేషన్ల చివరి రోజైన మార్చి 10న అసెంబ్లీలో నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో తెలంగాణ అసెంబ్లీ వద్ద సందడి నెలకొంది. అయితే ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి దాసోజు శ్రావణ్ను కేటీఆర్ అవమానించారంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. బీసీలు అంటే కేటీఆర్కు చులకన భావం అంటూ షేర్ చేస్తున్న ఈ వీడియో వెనుక వాస్తవం ఏంటో పూర్తిగా తెలుసుకుందాం. ఎమ్మెల్యేల కోట ఎమ్మెల్సీల ఎన్నికల అభ్యర్థుల నామినేషన్ల దాఖలు కార్యక్రమంతో సోమవారం తెలంగాణ అసెంబ్లీ వద్ద సందడి నెలకొంది. కాంగ్రెస్ పార్టీ నుంచి 3, బీఆర్ఎస్ నుంచి 1, సిపిఐ నుంచి 1 నామినేషన్లు దాఖలు చేశారు. వీరికి మద్దతు తెలిపేందుకు ఆయా పార్టీల ముఖ్య నేతలు రావడంతో కోలాహలం నెలకొంది. అయితే ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ దాసోజు శ్రావణ్ను ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అవమానించారంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ చేస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిపై చేసుకున్న కేటీఆర్ బీసీలు అంటే ఎందుకంత చులకన భావం అంటూ పోస్టులు చేస్తున్నారు. మా సజగ్ బృందం పరిశీలనలో అక్కడ జరిగింది వేరని తేలింది. ఆ వివరాలు ఏంటో తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిపై చేసుకున్న కేటీఆర్ బీసీలు అంటే ఎందుకంత చులకన భావం ఎక్స్లో గణేష్ వ్యూస్ అనే పేరుతో ఉన్న ఖాతా నుంచి ఒక చిన్న వీడియో క్లిప్ను షేర్ చేస్తూ వ్యాఖ్యలు చేశారు. తాను ప్రతిపాదించిన వ్యక్తికి కాకుండా హరీష్ గారు సిఫార్సు చేసిన వ్యక్తి వచ్చింది అనంటూ అసహనం కావచ్చేమో అన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీలో గుసగుస నడుస్తుంది. ఆత్మాభిమానం ఉన్న శ్రవణ్ గారు ఎలా స్పందిస్తారో చూడాలని రాశారు అందులో. ఇక రేవంత్ అన్న ఎఫ్సి అనే పేరుతో ఉన్న మరో ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఇదే వీడియోను పోస్ట్ చేస్తూ బీసీ ఎమ్మెల్సీ అభ్యర్థి దాసోజు శ్రావణ్ పట్ల కేటీఆర్ ఫ్రస్ట్రేషన్. బీఆర్ఎస్ పార్టీలో బీసీలకు ఎలాంటి గౌరవం దక్కుతుందో స్పష్టంగా కనిపిస్తుంది. దొరల పార్టీలో ఆగని బాంచిన బతుకులు అని రాశారు. వాస్తవం ఏంటి? వైరల్ అవుతున్న ఈ వీడియో వెనుక వాస్తవం ఏంటో తెలుసుకుందాం. కేటీఆర్ టీంను సంప్రదించాం. వారు తెలిపిన వివరాల ప్రకారం డాక్టర్ శ్రవణ్ దాసోజు సోమవారం ఉదయం 11:55 నామినేషన్ దాఖలు చేయాలని ముహూర్తం నిర్ణయించుకున్నారు. ముందుగా నిర్ణయించుకున్న సమయం కంటే ముందే దాసోజు శ్రవణ్తో పాటు బీఆర్ఎస్ ముఖ్య నేతలైన కేటీఆర్, హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్నారు. వీరందరూ దాసోజు శ్రావణ్ను ఆప్యాయంగా హత్తుకొని అభినందనలు తెలిపారు. అనంతరం అసెంబ్లీలో బీఆర్ఎస్ శాసనసభ పక్ష కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ మరికొంతమంది నేతలు దాసోజు శ్రావణ్కు అభినందనలు తెలుపుతుండగా నామినేషన్ దాఖలు చేసేందుకు సమయం మించిపోతుందంటూ కేటీఆర్ దాసోజు శ్రావణ్ను అలర్ట్ చేశారని కేటీఆర్ కార్యాలయం తెలిపింది. బీఆర్ఎస్ పక్ష కార్యాలయం చిన్నగా ఉండటమే కాకుండా ఆ సమయంలో అక్కడ కోలాహలంగా ఉంది. బయట కూడా ఇతర లాబీల్లో సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు, ఇతర ముఖ్య నేతలతో సందడిగా ఉంది. అక్కడ పిలిచినా కూడా వినిపించని స్థితి నెలకొంది. అలాంటి సమయంలో దాసోజు శ్రావణ్ను కేటీఆర్ వెనుక నుంచి చేయితో తడిమి అప్రమత్తం చేశారని కేటీఆర్ టీం తెలిపింది. ముందు జాగ్రత్తగా మరో సెట్ నామినేషన్ కూడా దాఖలు చేద్దామని హరీష్ రావుతో ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారని ఆయన టీం వెల్లడించింది. తొలుత ఒక సెట్ నామినేషన్ వేసిన తర్వాత బీఆర్ఎస్ పక్ష కార్యాలయానికి వచ్చి మీడియాతో మాట్లాడారని, అనంతరం మరో సెట్ నామినేషన్ దాఖలు చేశారని తెలిపారు. దాసోజు శ్రావణ్ నామినేషన్ కార్యక్రమానికి సంబంధించిన వార్తల కోసం యూట్యూబ్లో సెర్చ్ చేయగా కొన్ని వీడియో లింకులు లభించాయి. పూర్తి వీడియో ఫుటేజ్లను గమనించగా అసెంబ్లీ ప్రాంగణంలోని కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలందరూ దాసోజు శ్రావణ్కు అభినందనలు తెలిపారు. అనంతరం బీఆర్ఎస్ పక్ష కార్యాలయానికి చేరుకున్న తర్వాత కేటీఆర్ దాసోజు శ్రావణ్ను హత్తుకొని మరోసారి అభినందనలు తెలిపారు. అంతకుముందు దాసోజు శ్రావణ్ తన నివాసం వద్ద గోమాతకు పూజలు చేసి తన సతీమణితో కలిసి అసెంబ్లీ ప్రాంగణానికి వచ్చారు. ఇక పూర్తి వీడియోలో కొంత భాగాన్ని మాత్రమే తీసుకుని కొంతమంది సోషల్ మీడియాలో కావాలని తప్పుదోవ పట్టించే విధంగా పోస్టులు చేస్తున్నట్లు మా పరిశీలన తేలింది. ఇక తాను ప్రతిపాదించిన వ్యక్తికి కాకుండా హరీష్ రావు సిఫార్సు చేసిన వ్యక్తికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం వచ్చిందని కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారనే వాదనలు వాస్తవం లేదు. హరీష్ రావు, కేటీఆర్ సహా పార్టీ ముఖ్య నేతలందరూ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్తో చర్చించిన తర్వాత ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రావణ్ పేరును ఖరారు చేశారని కేటీఆర్ అన్నారు. వాస్తవానికి దాసోజు శ్రావణ్ పేరును బీఆర్ఎస్ పార్టీ గతేడాది గవర్నర్ కోటలో ప్రతిపాదించింది. కానీ నాటి గవర్నర్ తమలే తిరస్కరించడంతో తాజాగా ఆయన పేరును ఎమ్మెల్యేల కోటలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రతిపాదించారు.